రాయలసీమ తెలుగు నేలపై ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. అసలు రాయలసీమ అంటే సినిమాల్లో చూపించినట్టు గొడవలు, బాంబులు, చంపుకోవడాలేనా? పోనీ రాయలసీమలో చూడడానికి ఏమున్నాయంటే అందరూ చూసే తిరుపతి, కాళహస్తి, అహోబిలం, యాగంటి, మహానంది, శ్రీశైలం అంతేనా? పోనీ ఎవరినైనా రాయలసీమ ట్రిప్ వేద్దామని అడిగితే ఏముంది అక్కడ? మొరటు ప్రాంతం, మొరటు మనుషులు, కరువు నేల, అంతే కదా జనాల అభిప్రాయం. ఈ భూమి మీద మొట్టమొదటి శివలింగంగా చెప్పబడుతున్న గుడిమల్లం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన నేలలో చూడడానికి ఏం లేవా? అందుకే ఎవరు చూడని, ఎవరికీ తెలియని కొత్త రాయలసీమని నేను ఈ వీడియోలో ఆవిష్కరించబోతున్నాను. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. నేను చేయబోయే ఈ రాయలసీమ యాత్రకి మీ అందరికీ స్వాగతం. ఈ ట్రిప్పు నేను 6 రోజుల్లో సుమారు 2000 కిలోమీటర్లు ప్రయాణించి పూర్తి చేయడం జరిగింది. నా యాత్రని కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి మొదలుపెట్టి అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల మీదుగా తిరిగి కర్నూలు జిల్లా చేరుకోవడంతో ముగుస్తుంది. మన యాత్ర కోసం వాహనం కావాలి కదా. నా ట్రిప్ కోసం యూజ్ చేసిన బైక్ అండ్ నాకు తోడుగా వచ్చిన మా తమ్ముడు హరీష్, ఫైనల్గా నేను. ఇంకెందుకు ఆలస్యం, మన యాత్రను మొదలు పెడదామా? ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నాము. హైదరాబాద్ నుంచి మా టార్గెట్ ముందుగా మేము ఈరోజు మంత్రాలయం రీచ్ అవ్వడం. మేము మంత్రాలయం రీచ్ అయ్యేసరికి రాత్రి అయింది. నేను నా ట్రిప్ని మొదలుపెట్టిన రోజు నవంబర్ 1. మన తెలుగు వాళ్ళతో పాటు కర్ణాటక వాళ్ళకు కూడా ఇది నూతన రాష్ట్ర అవతరణ దినోత్సవం అనమాట. సో ఇక్కడ సినారియో చూడండి. రాత్రిపూట భక్తులు పాపం ఇలా దేవాలయ పరిసర ప్రాంతాలను నిద్రించడం జరిగింది. రూమ్ రెంట్లు మంత్రాలయంలో చాలా విపరీతంగా ఉన్నాయి. మేము మంత్రాలయానికి దూరంలో రూమ్ తీసుకోవడం జరిగింది. ఇది మాధవరం బ్రిడ్జ్, నదికి అటువైపు కర్ణాటక, నదికి ఇటువైపు ఆంధ్రప్రదేశ్. మేము నైట్ తీసుకున్న రూము సుమారు వాడు 2000 చెప్పాడు. ఫైనల్గా బేరం ఆడితే 1400కి వచ్చాడు. అండ్ వెల్కమ్ టు మంత్రాలయం. ఇది మంత్రాలయంలో దేవస్థానం వారి రూమ్స్. మనం దీన్ని ఆన్లైన్లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. పీక్ సీజన్లో మాత్రం ఈ రూమ్స్ మనకి దొరకవు. నేను మంత్రాలయాన్ని సుమారు 6వసారి దర్శిస్తున్నాను. చాలా మారిపోయింది మంత్రాలయం. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకన్నా విపరీతంగా కన్నడ భక్తులతో నిండిపోయింది మంత్రాలయం. ఇప్పుడు ఈ ప్రాంత విశిష్టత గురించి తెలుసుకుందాం. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి సన్నిధి. రాఘవేంద్ర స్వామివారు తమిళనాడులోని చిదంబరానికి దగ్గరలో ఉన్న భువనగిరి వద్ద 15వ శతాబ్దంలో జన్మించడం జరిగింది. ఆయన దక్షిణ భారతదేశమంతా పర్యటించి తన అపూర్వ పాండిత్యంతో ఎంతోమంది పండితులను తన జ్ఞానంతో ఓడించి మధ్వమత వ్యాప్తికై దోహదపడ్డారు. మరి ఆయన ఈ ప్రాంతంలోనే బృందావనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటి? ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతంలోనే ఒకప్పుడు ప్రహ్లాదుడు గొప్ప యజ్ఞాన్ని జరిపించాడు. శ్రీ రామచంద్రుడు వనవాసంలో ఇక్కడ కాసేపు విశ్రమించడం జరిగింది. ఆ విషయాలని తన దివ్య దృష్టితో తెలుసుకున్న శ్రీ రాఘవేంద్ర స్వామి వారు ఇదే ప్రాంతంలో బృందావన ప్రవేశం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నదే శ్రీ మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి వారి బృందావనం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ వ్రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే అని భక్తులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారిని స్మరిస్తారు. దేవాలయ దర్శనం అనంతరం మేము తీసుకున్న పరిమళ ప్రసాదం. దేవాలయ దర్శనానికి సుమారు మాకు 1:30 వరకు సమయం పట్టింది. ఇక్కడ ఏం స్పెషల్ ఎంట్రీస్ అలా ఉండవు మిగతా ప్రాంతాల్లాగా. మేము దర్శనం చేసుకుని వచ్చేసరికి బయట రెస్ట్ చూడండి ఎంత విపరీతంగా ఉందో. ఇది దేవాలయం దగ్గరలోనే తుంగభద్ర నది. ఇందులో ఎప్పుడూ నీళ్ళు ఉండవు. మా దర్శన కార్యక్రమాలన్నీ ముగించుకుని కాసేపు ఫోటోలు దిగిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో మంచి ఇడ్లీ వడ తిన్నాము. వడ మాత్రం చాలా రుచిగా ఉంది. సో మంత్రాలయాన్ని వీడే సమయం ఆసనమైంది. మంత్రాలయం దగ్గరలోనే మనకి పంచముఖ హనుమాన్ దేవాలయం కూడా ఉంటుంది. ఇది నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయం. దీని ఆపోజిట్లోనే పెద్ద రాముడి విగ్రహాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. కాకపోతే పనులు ఇంకా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి మన తదుపరి ప్రయాణం మంత్రాలయం నుంచి సుమారు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతపురం జిల్లాలోనే అతి గొప్ప హనుమాన్ క్షేత్రం శ్రీ కసాపురం ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది మార్గం మనకు వయా ఎమ్మిగనూరు, పత్తికొండ మీదుగా సాగుతుంది. మంత్రాలయం అనేది కర్నూలు జిల్లాలో కర్ణాటకకి అతి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం. కేవలం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వల్లే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. దీనికి రైల్వే ట్రాక్ కూడా రావడం జరిగింది. మీరు రైల్లో కూడా మంత్రాలయాన్ని చేరుకోవచ్చు. మనం ఎమ్మిగనూరుని దాటేసి 2 hours పత్తికొండ మీదుగా మనం కసాపురం చేరుకుంటున్నాము. ఇదే పత్తికొండ. రాయలసీమని దర్శించడానికి ఉత్తమమైన సమయం అక్టోబర్ టు మార్చ్. ముఖ్యంగా నవంబరు, అక్టోబర్ నెలలో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం. దారి పొడుగునా మనకి కర్ణాటక వెహికల్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే బెంగళూరు నుంచి మంత్రాలయం కేవలం 370 కిలోమీటర్లు వెహికల్స్లో వచ్చేస్తున్నారు జనాలంతా. మనం కర్నూలు జిల్లాని దాటి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించి శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకున్నాము. నిజానికి ఇది నేను తీసిన పాత వీడియో. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా చాలా మారిపోయింది. దీన్ని నేను 2వసారి సందర్శించడం.
దీని గురించే ఒక 2 ఏళ్ల క్రితం ఒక వీడియో కూడా తీయడం జరిగింది. పూర్తి సమాచారంతో ఆసక్తి గలవారు నా టైమ్ లైన్లో చూడగలరు. శ్రీకృష్ణదేవరాయల గురువు అయిన శ్రీ వ్యాసరాయల వారు ఇక్కడ దేవాలయంలోని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. అనంతపురం జిల్లాలోనే అతి పవర్ఫుల్ అండ్ అత్యంత ప్రాముఖ్యత సంపాదించిన టెంపుల్ ఈ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి. ప్రస్తుతం ఈ దేవాలయం అంతా అభివృద్ధి పనులు జరగడం కారణంగా చుట్టుపక్కల ఉన్న షాపులన్నింటినీ కూల్చేస్తున్నారు బాగా. చూడండి, చుట్టుపక్కల ఉన్న షాపులన్నీ ఏ విధంగా పొక్కలైనతో కూల్చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందడం ఖాయం. ఈ కసాపురం అనేది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్స్లో ఒకటైన గుంతకల్ రైల్వే జంక్షన్కి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ప్రస్తుతం మనం ఉన్నాము గుంతకల్ టౌన్లో. ఒక రైల్వే జంక్షన్ కారణంగా ఒక ఊరు అభివృద్ధి చెందడం ఎప్పుడైనా మీరు చూసారా? దానికి బెస్ట్ ఎగ్జాంపులే గుంతకల్. అండ్ గుంతకల్ రైల్వే స్టేషన్ అనేది ఒక స్టేషన్ లాగా ఉండదు, ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా ఉంటుంది. చూడండి గుంతకల్. గుంతకల్ రైల్వే స్టేషన్కి సమీపంలోనే నిర్మించిన భారీ హనుమాన్ విగ్రహం. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా మనకి హనుమంతుడి విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. హనుమంతుల వారి దర్శనం అనంతరం మన ప్రయాణం నరసింహస్వామి దర్శనం కోసం. మనం ప్రయాణిస్తున్నాము గుంతకల్ నుంచి 41 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్నా అహోబిలం క్షేత్రానికి. రోడ్స్ పరంగా చెప్పాలంటే రాయలసీమలో రోడ్స్ బాగానే ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంటీరియర్ ఏరియాస్లో మాత్రం రోడ్లు బాగాలేదు, ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. అండ్ ప్రకృతి మాత్రం చాలా రమణీయంగా ఉంది. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు రాయలసీమ ఇంత అందంగా ఉంటుందంటే మాత్రం. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, కర్నూలు జిల్లా అంతా ఎరుపు రంగులో ఉంటుంది అండ్ అనంతపురం జిల్లా అంతా నలుపు రంగులో ఉంటుంది. చూడండి, మొత్తం నల్లరేగడి నేల పూర్తిగా ఎలా విస్తరించి ఉందో. ఒకప్పటి అనంతపురం జిల్లా వేరు, ప్రస్తుతం మనం చూస్తున్న అనంతపురం జిల్లా వేరు, చాలా మారిపోయింది. అండ్ మనం ఉరవకొండ చేరుకున్నాము. ఉరవకొండ అనేది అనంతపురం జిల్లాలో ఉన్న పెద్ద పట్టణంలో ఒక పట్టణము. దీనికి పేరు రావడానికి పెద్ద కారణమే ఊరికి సెంటర్లో ఉన్న పెద్ద కొండ. మీకు కనిపిస్తుంది కదా ఈ కొండ, దీనివల్లనే ఈ ప్రాంతానికి ఉరవకొండ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో ఎక్కువ మనకి పవన విద్యుత్ కేంద్రాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాంతం ఓపెన్ స్పేస్ లాగా ఉంటుంది కాబట్టి విండ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తాడిపత్రి ప్రాంతాల్లో, హిందూపురం ప్రాంతాల్లో, ఈ ఉరవకొండ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి విండ్ పవర్ మిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఉరవకొండ నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మనకి పెన్నా అహోబిల క్షేత్రం. పెన్నా అహోబిలం రాయలసీమలోని అతి పురాతనమైన ఆలయాల్లో ఇదొకటి. దీన్ని మొదటగా 8వ శతాబ్దంలో చాళుక్యరాజు అయిన కీర్తివర్మన్ నిర్మించినట్టుగా మనకు శాసనాలు దొరికాయి. అనంతరం 14వ శతాబ్దంలో విజయనగర రాజు అయిన సదాశివరాయలు దీన్ని పునర్నిర్మించినట్టుగా చెప్పబడుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో నరసింహస్వామి క్షేత్రాలు అత్యధికంగా ఉన్నాయి. అందులో ముఖ్యమైన క్షేత్రాల్లో ఈ పెన్నా అహోబిలం కూడా ఒకటి. ఈ ప్రాంతం అనంతపురం జిల్లాలోని గుంతకల్కి 40 కిలోమీటర్ల దూరంలోను, బెంగళూరుకి 220 కిలోమీటర్ల దూరంలోను, మన హైదరాబాద్కి 335 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. అండ్ దేవాలయం టైమింగ్స్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి 2 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. ఒకసారి స్వామివారిని దర్శించుకుందాం. మేము చేరుకున్న సమయం మధ్యాహ్నం కాబట్టి ఈ దేవాలయం రష్ కొంచెం తక్కువగానే ఉంది. అండ్ ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేక ఆకర్షణ దేవాలయం దగ్గరలో ఉన్న భారీ నరసింహస్వామి విగ్రహం. స్తంభాన్ని చీల్చుకుని ప్రహ్లాదు గురించి ఉద్భవించిన నరసింహస్వామి హిరణ్యకశిపుడు మీద దాడి చేస్తున్నట్టుగా ఉండే ఈ చిత్రం ఎంతో రమణీయంగా ఉంటుంది. నిజానికి రాయలసీమలోని ఈ దేవాలయం కొంచెం తక్కువ జనాదరణ పొందినట్టుగా చెప్పచ్చు. మన ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఈ దేవాలయం చూడడానికి మాత్రం అంతగా జనాలు రారు. మన తదుపరి గమ్యస్థానం జొన్నగిరి. ఈ ప్రాంతం పెన్నా అహోబిలం నుంచి సుమారుగా 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది. యాక్చువల్గా మా రూటు జొన్నగిరి, గుత్తి, తాడిపత్రి మీదుగా అనంతపురం చేరుకోవడం. కాకపోతే పెన్నా అహోబిలం కేవలం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి మేము రావాల్సి వచ్చింది. దీనివల్ల మాకు ఎక్స్ట్రా 100 కిలోమీటర్లు అయింది. మేము 40 కిలోమీటర్లు వచ్చి మళ్ళీ రిటర్న్ 40 కిలోమీటర్లు వెనక్కి ప్రయాణించాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చేరుకోయే ప్రదేశానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దాని గురించి చాలామందికి తెలియదు కూడా. మనం చేరుకోబోతున్నాము జొన్నగిరి. జొన్నగిరి రాయలసీమని రతనాల సీమ ఎందుకంటారో తెలుసా? ఈ జొన్నగిరి కారణంగానే. సాధారణంగా వర్షాకాలంలో తొలకరి చినుకులు పడితే ఏం చేస్తారు రైతులందరూ? పంట వేయడానికి రెడీ అవుతారు. కానీ ఈ జొన్నగిరి ప్రాంతాల్లో ప్రజలందరూ ఏం చేస్తారో తెలుసా? ఏం వజ్రం దొరికిందా అమ్మా?
ఏం దొరకలా. చూసారా, ప్రజలందరూ వజ్రాల వేటలో ఉంటారు. జొన్నగిరిలో తొలకరి చినుకులు పడినప్పుడు ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి. చాలామంది ఇక్కడ వజ్రాలు దొరికి లక్షాధికారులు అయ్యారు. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు చుట్టుపక్కల ప్రాంతాలు సుమారు 3 నెలలు ఇక్కడే తిష్ట వేసి విపరీతంగా వెతుకుతూ ఉంటారు వజ్రాల కోసం. ఈ ఆనవాయితీ ఇప్పటిది కాదు, విజయనగర రాజుల కాలం నుంచి తరతరాలుగా వస్తుంది ఈ వజ్రాల వేట. ఈ జొన్నగిరికి మరో ప్రత్యేకత ఉంది. భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ గోల్డ్ మైన్ కూడా ఈ జొన్నగిరిలోనే ఉంది. అదే జొన్నగిరి గోల్డ్ మైన్స్. మనం చూస్తున్న ఈ గోల్డ్ మైన్సే ఈ సంవత్సరమే ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చి వాళ్ళు గోల్డ్ మైనింగ్ని మొదలుపెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దారి సామాన్య శకం కన్నా పూర్వము 3వ శతాబ్దానికి మనం తీసుకెళ్ళబోతుంది. అదే గ్రేట్ మౌర్య సామ్రాట్ అశోకుడి శిలా శాసనాల దగ్గరికి. భారతదేశంలోనే అతి పెద్ద సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం. మరంత పెద్ద సామ్రాజ్యానికి రాజధానులు ఉండాలి కదా. అందుకోసమని తన రాజ్యాన్ని 4 భాగాలుగా విభజించాడు. అందులో తూర్పునున్న గాంధార సామ్రాజ్యానికి తక్షశిలని, పశ్చిమాన కళింగ సామ్రాజ్యానికి కోసలని, సెంట్రల్ రీజియన్ మొత్తానికి ఉజ్జయినిని, మరి దక్షిణ భారతదేశానికి ఒకప్పటి సువర్ణగిరి నేటి జొన్నగిరిని రాజధానిగా ఎంచుకున్నాడు అశోకుడు. దానికి సాక్ష్యాలే ఈ జొన్నగిరి అశోకుడి శాసనాలు. ఇవన్నీ సామాన్య శకం పూర్వం 3rd BCEలో చెక్కబడినవి. ఇవన్నీ బ్రాహ్మీ లిపిలో ఉంటాయి. చాలా వరకు కనుమరుగైపోయాయి వీటిల్లో ఉన్నవన్నీ. మన తెలుగు గడ్డ మీద ఉన్న ఈ భూభాగం ఒకప్పుడు అశోకుడి దక్షిణ భారత రాజధాని అంటే అది నిజంగా గర్వింపదగ్గ విషయం. ఇలాంటి ఎన్నో విశేషాలు మన రాయలసీమలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం ASI కంట్రోల్లో ఉంది, అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంది. దీనికి ఏ విధమైన ఎంట్రీ ఫీజు అయితే లేదు. ఈ ప్రాంతాన్ని కూడా చాలా బాగా డెవలప్ చేశారు. పరిసరాలు కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి. ఎటొచ్చి దీని గురించి సరైన పబ్లిసిటీ లేకపోవడమే ప్రధాన కారణం. ఈ ప్రదేశాల గురించి ఎక్కువ పబ్లిసిటీ జరగాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఇలాంటి వాటిని అందరూ చూడాలి. వీటన్ని పరిరక్షించడం మన బాధ్యత కూడా. ఇక ఈ అశోకుడి కాలానికి మనకి వీడుకోలు పలికి మెల్లగా చాళుక్యులు విజయనగర కాలానికి చేరుకుందాం. మనం చేరుకోబోతున్నాము జొన్నగిరికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుత్తి ప్రాంతానికి. దీన్నే బ్రిటిషర్స్ పలకడం రాక గూటి అన్నారు. ఇది గుంతకల్కి ఆల్టర్నేట్గా ఉన్న పెద్ద జంక్షన్స్లో ఒకటి. అండ్ వెల్కమ్ టు గూటి. గూటికి ఉన్న ప్రత్యేకత ఇక్కడ గుత్తి దుర్గము లేదా గూటి ఫోర్ట్. ఇది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద కోట. కాకపోతే దీనికి అస్సలు మెయింటెనెన్స్ లేదు. దీన్ని డెవలప్ చేయాలి, దీని గురించి పబ్లిసిటీ కూడా చేయాలి. ఇది సముద్ర మట్టానికి సుమారు 500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అనేక రాజవంశాలు దీన్ని పరిపాలించడం జరిగింది. చాళుక్యుల నుంచి కాకతీయుల వరకు, విజయనగర రాజుల నుంచి మరాఠాల వరకు ఇలా అనేక రాజవంశాల చేతులు మారి చివరిగా బ్రిటిషర్స్ వారి అధీనంలోకి వెళ్ళింది గుత్తి దుర్గం. ఈ కోట సమీపంలో మొత్తం 8 పురాతన శిలాశాసనాలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా ఈ కోటని మొదటగా చాళుక్య రాజులు నిర్మించి పరిపాలించారు. తర్వాత 10వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజైన 6వ విక్రమాదిత్య కాలంలో దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది. తదనంతరం విజయనగర రాజుల పాలనలో చాలా కాలం వరకు ఈ కోట ఉంది. 16వ శతాబ్దంలో విజయనగర రాజైన 2వ వెంకటరాయల అధీనంలో ఉన్నప్పుడు గోల్కొండ నవాబులు దీని మీద దాడి చేసి స్వాధీనపరచుకున్నారు. ఆ తర్వాత మొఘల్స్ ఈ కోటని కుతుబ్షాయిల నుంచి స్వాధీనపరచుకోగా మొఘల్స్ నుంచి మరాఠాల చేతుల్లోకి ఈ కోట మారింది. కొంతకాలం గడిచిన తర్వాత మైసూర్ రాజైన హైదర్ అలీ ఈ కోట మీద దాడి చేసి కోటని జయించడం జరిగింది. చివరిగా ఈ కోట బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీలో భాగంగా మారింది. రాయలసీమ ప్రాంతానికి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ఎంతగానో సేవలు చేసిన బ్రిటిష్ ఉన్నతాధికారైన సర్ థామస్ మన్రో ఈ కోట సమీపంలోనే మరణించడం జరిగింది. ఎలాగూ లంచ్ టైం కూడా దాటిపోయింది కాబట్టి మేము చేసిన భోజనం చాలా రుచిగా ఉంది. కేవలం 80 రూపాయలు. గుత్తి పట్టణానికి సెంటర్లో ఉంటాయి ఈ కొండలు. ఇవి 2 కొండల సముదాయం. ఈ కొండల నిండా గుత్తి కోటని నిర్మించడం జరిగింది. సుమారు 28 బురుజులతో ఉన్న ఈ కోట భారతదేశంలోని అతిపెద్ద కోటల్లో ఒకటి. ఇప్పుడు మనం సందర్శించబోయే ప్రదేశం అనంతపురం జిల్లా. ముఖ్యంగా గుత్తికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతం గురించి గుత్తి తాడిపత్రి వాళ్ళకు కూడా తెలియకపోవడం ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగించింది. మనం సందర్శించబోతున్నాము భారతదేశంలోని అతి పొడవైన గుహల్లో 4వ గుహలైన వాల్మీకి గుహలు. వీటిని 2 సంవత్సరాల క్రితమే అభివృద్ధి పరిచి ప్రజా సందర్శనార్థం కోసం
అనువుగా చేశారు. మనం ఆ ప్రదేశానికి చేరుకోబోతున్నాం. అయితే దీన్ని చేరుకునే మార్గం అత్యంత సుందరంగా ఉంటుంది. గుత్తిపట్టడానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహల్ని చేరుకోవడానికి సన్నని మార్గం గుండా, అరటి తోటల గుండా మనం ప్రయాణించాల్సి ఉంటుంది. అందమైన పంటలని, ప్రకృతిని ఆస్వాదిస్తూ మేము చేరుకున్నాము ఒక చిన్న గుట్ట మీదున్న వాల్మీకి గుహలు. ఇదే వాల్మీకి గుహలు. దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి రూ. 50 అండ్ టైమింగ్స్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. భారతదేశంలోని అతి పొడవైన గుహల్లో ఈ వాల్మీకి గుహలు ఒకటి. దీన్ని మొదటిసారిగా 1980 సంవత్సరంలో జర్మన్ చరిత్రకారులు దీన్ని కనుగొనడం జరిగింది. దీనికి ఉన్న ప్రత్యేకత సహజ సిద్ధంగా ఉన్న పానపట్టం కిందున్న శివలింగం. ఈ వాల్మీకి గుహలు సుమారు 30 అడుగుల లోతులో ఉండి 2.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. వీటిని పూర్తిగా సందర్శించాలంటే మనం సుమారు 150 వరకు మెట్లు కిందకి దిగాల్సి ఉంటుంది. దీని గురించిన పూర్తి సమాచారంతో మరో వీడియో తీయబోతున్నాను. దానిలో పూర్తి వివరాలు ఉంటాయి. వాల్మీకి గుహల్ని సందర్శించాం కదా, ఇక్కడ ఉన్న అరటి తోటల్ని కాసేపు వీక్షించి మన ప్రయాణాన్ని తాడిపత్రి వైపు సాగిద్దాం. మన భారతదేశంలో అత్యధికంగా అరటి పంటని ఉత్పత్తి చేసే రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా అరటి పండ్లు ఎక్కడ పండుతాయి? ఏ కృష్ణా జిల్లానో గోదావరి జిల్లానో కాదు, మన అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్రాంతం. అవును, భారతదేశంలోనే అత్యధిక అరటి పంట ఈ తాడిపత్రి ప్రాంతంలోనే ఉంటుంది. వాల్మీకి గుహల నుంచి తాడిపత్రి పట్టణం సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని చేరుకోవడానికి మనకి గంట పైన సమయం పడుతుంది. మార్గ మధ్యలో చూడండి, కంటిన్యూగా మనకి అరటి చెట్లు వస్తూనే ఉన్నాయి, అరటి పంట. అండ్ తాడిపత్రిని చేరుకునే ముందు మధ్యలో మనకి యాడకి అని వస్తుంది. అక్కడ కూడా పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం సందర్శించవచ్చు. రాయలసీమ అంటేనే దేవాలయాల నిలయం. చాళుక్యులు, చోళులు, విజయనగర రాజుల కాలంలో గొప్ప గొప్ప దేవాలయాలు నిర్మించారు. ముఖ్యంగా ఒక్క శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే 500కు పైన దేవాలయాలు రాయలసీమలో నిర్మింపబడ్డాయి. అలా విజయనగర రాజుల కాలంలో నిర్మింపబడిన ఒక గొప్ప దేవాలయానికి మనం చేరుకోబోతున్నాం. ముందుగా మనం చేరుకున్నాము యాడకి. యాడకి అనేది ఓ గ్రామం పేరు. ఈ గ్రామంలో వెలిసిన దేవాలయమే 14వ శతాబ్దపు అందమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 అయింది. దేవాలయం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసేసే ఉంటుంది. కాబట్టి గర్భాలయంలోని ప్రధాన మూర్తిని మేము దర్శించలేకపోయాము. అయితే దేవాలయం గర్భగుడి మూసినప్పటికీ గుడి కాంపౌండ్ తెరిచి ఉండడంతో మేము కాంపౌండ్ చుట్టూ ప్రదర్శనలు చేయడం జరిగింది. మనం చూస్తున్నాము శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి. సాధారణంగా రాయలసీమలో మరియు పల్నాడు ప్రాంతాల్లో చెన్నకేశవ స్వామి దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి. చెన్నకేశవ అనేది కన్నడ పదం నుంచి వచ్చింది. చెన్న అంటే అందమైన అని, కేశవ అంటే మహావిష్ణువు అని అర్థం. అంటే అందమైన శ్రీ మహావిష్ణువు రూపం అని అర్థం. పేరుకు తగ్గట్టే దేవాలయం కూడా చాలా అందంగా ఉంది. దేవాలయాల గోడల మీద అందమైన దేవీ దేవతల విగ్రహాలతో పాటు వివిధ నాట్యమనుల శిల్పాలను కూడా ఎంతో అద్భుతంగా చెక్కారు. దేవాలయ గోడల్ని నల్లరాతితో చెక్కడం విశేషం. మీరు ఒకవేళ తాడిపత్రి ప్రాంతానికి వస్తే కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయాన్ని దర్శించడం మర్చిపోవద్దు. మనది నిరంతరం సాగే ప్రయాణం కదా, సో మన ప్రయాణాన్ని టువర్డ్స్ తాడిపత్రి వైపు సాగిద్దాం. మా ప్రయాణం అరటి తోటల అందాలని వీక్షిస్తూ మధ్యలో వేడివేడి టీ తాగుతూ సాగుతుంది. మేము తాడిపత్రి చేరుకునేసరికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా పూర్తిగా మబ్బులు అనేవి వచ్చేసాయి. పెద్ద వాన కూడా కురియడంతో మధ్యలో మేము ఆగడం కూడా జరిగింది. అండ్ వెల్కమ్ టు తాడిపత్రి. తాడిపత్రి అనంతపురం జిల్లాలోని పెద్ద నగరాల్లో ఒక నగరం. తాడిపత్రి అనేది శివకేశవుల క్షేత్రం. ఇక్కడ గొప్ప శివాలయంతో పాటు మహావిష్ణు ఆలయం కూడా ఉంది. మొదటగా మనం సందర్శించేది శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని నేను 3వ సందర్శిస్తున్నాను. దీని గురించి కూడా ఇంతకు ముందే ఒక వీడియో కూడా తీయడం జరిగింది. ఆసక్తి గలవారు పూర్తి సమాచారం కొరకు చూడగలరు. ప్రస్తుతం కార్తీక మాసం మొదలైంది కాబట్టి ఈ దేవాలయం అంతా సందడిగా ఎక్కడికక్కడ క్యూ లైన్లతో నిర్మింపబడింది. నిజానికి దేవాలయంలోని శిల్ప సంపద చాలా చాలా బాగుంటుంది. పశ్చిమ చాళుక్యులు, హొయసులు అనంతరం విజయనగర రాజుల కాలంలో ఈ దేవాలయాన్ని విపరీతంగా అభివృద్ధి పరచడం జరిగింది. ముఖ్యంగా ఈ దేవాలయం విజయనగర రాజుల సామంతులైన గండికోట సంస్థానాధీశుల అధీనంలో ఉండేది. ఒకసారి మనం స్వామివారి హారతిని దర్శించుకుందాం. శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామి దేవాలయం, తాడిపత్రి. పెన్నా నది సమీపంలో ఉన్న ఈ ఆలయం గర్భగుడి చుట్టూరా నిరంతరం నీటి ఊట అనేది
వెలువడడంతో ఈ దేవాలయంలోని శివుణ్ణి శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు. అంతేకాకుండా పూర్వం ఇదే ప్రదేశంలో పరశురాముడు తపస్సు చేశాడంట. ఆ ప్రదేశంలోనే ఈ దేవాలయాన్ని నిర్మించారని చెప్తారు. ఈ దేవాలయంలో చెప్పుకోదగిన ముఖ్య విషయం ఇలా అసంపూర్ణంగా నిలిచి ఉన్న గాలి గోపురం. శివుడి దర్శనం అయ్యాక మహావిష్ణువు దర్శనం చేసుకుందాం. ఇక్కడి నుంచి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం వైపు మన ప్రయాణాన్ని సాగిస్తున్నాం. చింతల వెంకటరమణ దేవాలయం. ఈ దేవాలయం గాలిగోపురం కూడా చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. ఈ దేవాలయాన్ని 14వ శతాబ్దంలో గండికోట పాలకుడైన పెమ్మసాని రామలింగ నాయక చేత నిర్మింపబడింది. దేవాలయం గోడల మీద పూర్తిగా రామాయణ ఇతిహాసాలతో అచ్చు మనకి బేలూరులోని చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని తలపించే విధంగా ఉంటుంది. చింతల వెంకటరమణ దేవాలయం అంటే మన చింతల్ని తొలగించే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని దీని అర్థం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోస్ట్ అండర్ రేటెడ్ టెంపుల్ ఈ దేవాలయం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలామందికి ఇంత గొప్ప దేవాలయం మన రాష్ట్రంలో ఉందని తెలీదు. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ దేవాలయం నేను 3వ సారి సందర్శిస్తున్నాను. 3 సార్లు సాయంత్రం వేళలోనే సందర్శించాం. ఒకసారి మనం స్వామివారిని దర్శనం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. చింతల వెంకటరమణ స్వామి దేవాలయం, తాడిపత్రి. మీరు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్రాంతానికి వస్తే ఈ బుగ్గా రామలింగేశ్వర స్వామి దేవాలయం మరియు చింతల వెంకటరమణ దేవాలయాన్ని దర్శించడం మర్చిపోవద్దు. మనకన్నా కన్నడ భక్తులు విపరీతంగా వస్తున్నారు ఈ దేవాలయానికి. ఎందుకంటే కర్ణాటకకి ఈ ప్రాంతం చాలా దగ్గరగా కూడా ఉంటుంది కాబట్టి. దేవాలయ నిర్మాణం పూర్తిగా విజయనగర మరియు హొయసల నిర్మాణ శైలిలో మనకి ఉంటుంది. ఇక దేవాలయ వేళలు ఉదయం 6 నుంచి 11 వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఈ అద్భుత దేవాలయాల దర్శనం అనంతరం మా ప్రయాణం టువర్డ్స్ అనంతపురం వైపు సాగిస్తున్నాం. అనంతపురం సుమారు 60 కిలోమీటర్లు ఉంటుంది. మధ్యలో మనకి బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే కూడా వస్తుంది. ఇది పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. రూట్ మాత్రం సూపర్గా ఉంది. మేము అనంతపురం చేరుకునేసరికి రాత్రి 8 గంటలైంది. అండ్ మేము చేరుకునే సమయం దీపావళి రోజున. సో దీపకాంతలతో అనంతపురం మాకు స్వాగతం పలికినట్టుగా అనిపించింది. అనంతపురం ఒకప్పుడు భారతదేశంలోని అతిపెద్ద జిల్లా. ప్రస్తుతం ఇది 3 జిల్లాలుగా విడిపోవడం జరిగింది. ఇక్కడ మేము హోటల్ తీసుకున్నాము. వాడు మొదట 1700 చెప్పాడు, బేరం ఆడితే 1200కి వచ్చాడు. అండ్ మేము ఇది నైట్ చేసిన డిన్నర్. ఇక్కడితో మా డే 2కి వీడుకోలు పలికి డే 3కి స్వాగతం పలుకుదాం. శుభోదయం ఫ్రమ్ అనంతపురం. మేము ఉదయాన్నే 6 గంటలకల్లా రెడీ అయిపోయి వేడివేడిగా టిఫిన్ లాగా ఇచ్చేసాం. మా తమ్ముడు పొంగల్, నేను ఇడ్లీ వడ. అనంతపురం అనేది విజయనగర రాజులైన హరిహర రాయలు మరియు బుక్కరాయలు నిర్మించిన నగరం. అనంతపురం పట్టణానికి అతి సమీపంలోనే బుక్కరాయ సముద్రం అనే పెద్ద చెరువు ఉంటుంది. విజయనగర 2వ పాలకుడైన మొదటి బుక్కరాయల చేత నిర్మింపబడిన ఈ చెరువుని ఆయన గౌరవార్థం ఆయన పేరు మీదనే బుక్కరాయ సముద్రం అని నామకరణం చేయడం జరిగింది. అనంతపురం ప్రధాన సెంటర్కి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చెరువు అనంతపురంలో చూడదగిన ప్రధాన టూరిస్ట్ అట్రాక్షన్లో ఒకటి. అనంతరం మనం చూడబోయేది అనంతపురం అంటేనే గుర్తొచ్చే ఇస్కాన్ టెంపుల్. నేషనల్ హైవేకి అతి సమీపంలో ఉండే ఈ భారీ దేవాలయాన్ని 2008లో ప్రారంభించడం జరిగింది. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత 4 భారీ గుర్రాలు రథాన్ని లాగుతున్న విధంగా దేవాలయాన్ని నిర్మించడం. ప్రపంచమంతటా అనేక ఇస్కాన్ దేవాలయాలు విస్తరించి ఉన్నాయి. వాటిలో అందమైన దేవాలయాల్లో ఒకటి మన అనంతపురంలోని ఈ ఇస్కాన్ దేవాలయం. ఈ దేవాలయం రాధాకృష్ణులకి అంకితం చేయబడింది. వాటితో పాటు పూరి జగన్నాథుడి విగ్రహాలు కూడా దేవాలయంలో కలవు. మీరు అనంతపురం వస్తే ఈ ఇస్కాన్ దేవాలయాన్ని కూడా తప్పకుండా సందర్శించండి. అనంతపురంలో మరో ముఖ్యమైనది ఈ క్లాక్ టవర్ సెంటర్. దీన్ని 1945 సంవత్సరంలో స్వాతంత్ర సమరంలో అసువులు బాసిన అమరవీరులకి చిహ్నంగా దీన్ని నిర్మించడం జరిగింది. అనంతపురం పట్టణంలో కూడా కన్నడ వాళ్ళు విపరీతంగా ఉన్నారు. సో మన తదుపరి ప్రయాణం అనంతపురం నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగొండ వైపు. ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్నాము భారతదేశంలోని అతి పొడవైన హైవే శ్రీనగర్ టు కన్యాకుమారి వచ్చే సాగే NH7, ఒకప్పుడు ప్రస్తుతం దాన్ని NH44గా పిలుస్తున్నారు. అనంతపూర్ జిల్లాలోని పెనుగొండ మరియు హిందూపూర్ ప్రాంతాలు మిగతా రాయలసీమ జిల్లాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. నిజానికి రాయలసీమ అనేది చాలా వేడిగా ఉక్కపోతగా ఉండే ప్రాంతం. కానీ ఈ ల్యాండ్స్కేపు చాలా అద్భుతంగా అచ్చు బెంగళూరు వాతావరణాన్ని పోలి ఉంటుంది. అండ్ పెనుగొండ అనగానే మనకు గుర్తొచ్చేది కియా. భారతదేశంలోని అతి పెద్ద ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కియా మన ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండకి అతి సమీపంలోనే ఉంది. $2 బిలియన్ పెట్టుబడితో నిర్మించిన ఈ ప్రాజెక్టు భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ భాగస్వామ్యం. దీని మొదటి ఉత్పత్తి 2017 సంవత్సరంలో ప్రారంభమైంది.
ఇంత పెద్ద ప్లాంట్ మన రాష్ట్రంలో ఉండడం నిజంగా మనందరికీ గర్వకారణం. ఇక్కడ కియా వాళ్ళ సెల్ఫీ పాయింట్ కూడా ఉంటుంది. ఇక్కడే చాలామంది కియా ఫోటోలు దిగుతారు. వ్యూ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది కదా. పార్ట్ 1 ఇక్కడితో ముగించి పార్ట్ 2ని పెనుగొండ మరియు లేపాక్షి దర్శనంతో కలుసుకుందాం.